హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి కలర్ఫుల్గా ఉన్న రుచికరమైన ఈ గోధుమ అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియోలో చూసేయండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. చేయడానికి కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగానే చేయగలుగుతారు. మరి అంతటి ఈజీ ప్రాసెస్ని గోధుమ అట్లని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీనిలోకి ఒక చిన్న బౌల్ నిండా వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇలా నేనైతే డైరెక్ట్గా తీసుకున్నాను. ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాను కాబట్టి డైరెక్ట్గా తీసుకున్నాను. ఆ తర్వాత అదే మిక్సింగ్ బౌల్లోకి ఒక చిన్న టీ గ్లాస్ నిండా వరకు బొంబాయి రవ్వని, సూజీ రవ్వ అంటారు కదా, దానిని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత చిటికెడంతా బేకింగ్ సోడా కానీ బేకింగ్ పౌడర్ అయినా యూస్ చేసుకోవచ్చు. తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకొని ఒక చిన్న గరిటెడు నిండా వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒక గరిటెడైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను తీసుకున్న ఈ పిండికి. చూసారు కదా, ఇలా అన్నీ వేసేసుకొని విస్కర్తో బాగా కలిపేసుకోవాలి. దీంట్లోకి బొంబాయి రవ్వ తక్కువగా ఉండాలి, గోధుమ పిండి అనేది ఎక్కువగా ఉన్నట్లయితేనే ఈ రకమైన దోశలు చేయడానికి పిండి బాగా కుదురుతుంది. అలాగే దీనిలోకి తరిగి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని ఒక చిన్న పిడిక నిండా తీసుకోండి. ఆ తర్వాత ఒక క్యారెట్ని ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చి చీలికల్ని, ఒక చిన్న ఉల్లిపాయని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇందులోకి ఆల్రెడీ మనం స్ప్రింగ్ ఆనియన్స్ వేసాం కాబట్టి మళ్ళీ ఉల్లిపాయలు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రాకుండా జస్ట్ చేత్తో అలా అలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ దోశలు చేయడానికి సరిపడినంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఇలా విస్కర్తో బాగా కలిపాము అంటే ఏ విధమైన చిన్న చిన్న పిండి ఉండలు కూడా లేకుండా కంప్లీట్గా కలిసిపోతుంది. ఇలా మనం దోశలు చేయడానికి ఏ విధమైన కన్సిస్టెన్సీలో పిండిని కలుపుతామో దీనిని కూడా అదే విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలోపు పిండి బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోశ పాన్ పెట్టేసుకొని దీనిలోకి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల నిండా వరకు పిండిని వేసి కాస్త మందంగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మొత్తం కూడా మనకి కావాల్సినంత సైజు షేప్ వచ్చేలాగా ఇలా వేసేసుకొని చుట్టూ కాస్త నిదానంగా స్ప్రెడ్ చేసాము అంటే దోశలు ఎక్కడ చినగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, మనం చేసుకున్న ఈ గోధుమ అట్లకి గోధుమ పిండి అనేది కాస్త ఎక్కువగా ఉండాలి, సూజీ రవ్వ అనేది కాస్త తక్కువగా ఉండాలి. 2 ఈక్వల్ క్వాంటిటీలో కాకుండా గోధుమ పిండి కాస్త ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత సూజీ రవ్వ చాలా తక్కువగా ఉండేలాగా చూసేసుకోండి. అంటే మనం ఒక టీ గ్లాస్ నిండా వరకు గోధుమ పిండిని తీసుకుంటే దానిలోకి అంటే 1/4 వంతు అంటే ఒక పావు వంతు సూజీ రవ్వ ఉండేలాగా చూసుకుంటే ఈ గోధుమ అట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఎక్కడ కూడా చినగకుండా మంచి రంగులోకి రావాలి, మంచి కలర్ఫుల్గా కనిపించాలి అంటే ఈ విధమైన రేషియోలో చేసుకోండి ఫ్రెండ్స్. ఈ గోధుమ అట్లు అయితే టేస్ట్ బాగుంటాయి, అలాగే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. చూడడానికి బాగుంటేనే కదా ఇష్టంగా తినగలుగుతారు. చూసారు కదా, ఒకవైపు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని 2 వైపులా మంచిగా ఎర్రగా మారేంత వరకు ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మంచి రంగులోకి మారేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి, ఇలా కాల్చుకోవాలి. ఇలా కాస్త ప్రెస్ చేస్తూ కాల్చాము అంటే లోపల నుంచి బయట వరకు మంచిగా ఉడుకుతాయి. ఇలా ఉడికినట్లయితేనే తినడానికి బాగుంటుంది, అలాగే టేస్ట్ బాగుంటుంది. ఈ దోశలు కూడా ఎక్కడ కూడా చినగకుండా ఉంటాయి, పర్ఫెక్ట్గా వస్తాయి చేయడానికి కూడా. ఈ విధంగా సింపుల్గా చేసాము అంటే చిన్నపిల్లలైనా సరే ఈజీగా చేయగలుగుతారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా వేసేసుకుని బాగా స్ప్రెడ్ చేసేసి చుట్టూరా కాస్త ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసేసి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుని ప్రెస్ చేస్తూ 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. ఈ విధంగా చేసుకున్న ఈ రుచికరమైన గోధుమ అట్లని డైరెక్ట్గా ఇలాగైనా తినేయవచ్చు, లేదంటే ఏదైనా కర్రీలోకి కానీ చట్నీస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఎలా తీసుకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూసారు కదా, అన్నీ వేసినా కూడా దోశలు అయితే చాలా పలచగా కలర్ఫుల్గా మంచి రంగులోకి వచ్చేంత వరకు అయితే ఎలా రెడీ చేసుకోవాలో ఈ ఫుల్ వీడియోలో చూసారు కదా ఫ్రెండ్స్. మరి నా రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరి లేట్ చేయకుండా వెంటనే ఈ గోధుమ అట్లని రెడీ చేసేసుకోండి. ఈ విధంగా మిగిలిపోయిన మొత్తం పిండిని కూడా ఇదే ప్రాసెస్లో చేసేసాను. చాలా మంచిగా కుదిరాయి, టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఇలా రెడీ అయిన ఈ రుచికరమైన గోధుమ అట్లని నేనైతే ఇక్కడ సోరకాయ కర్రీతో సర్వ్ చేసుకున్నాను. సోరకాయ కర్రీ అయితే దోశలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది కదా, చపాతీలోకి బాగుంటుంది కదా అని చెప్పి ఇలా ఇక్కడ చేసుకున్న గోధుమ పిండితో చేసిన ఈ గోధుమ అట్లలోకి కూడా ఈ సొరకాయ కర్రీతో సర్వ్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది ఫ్రెండ్స్. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చింది అనుకుంటే వెంటనే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. దీన్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా తీసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి.
ఇలాంటి రకరకాల వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి యమ్మీ అండ్ టేస్టీ సింపుల్గా చేసుకునే వెజిటబుల్ రెసిపీస్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడైతే ఈ బ్యూటిఫుల్ గోధుమ అట్లని అప్పటికప్పుడు పిండి కలిపి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఒక చిన్న మిక్సింగ్ బౌల్ని తీసుకుని దీనిలోకి ఒక గుప్పెడు లేతగా ఉన్న మునగాకుని, ఒక గుప్పెడు క్యారెట్ తరుగుని, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని, ఒక గుప్పెడు పొటాటో తరుగుని, అలాగే ఒక ఫుల్ సైజు ఉల్లిపాయ, టొమాటో కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీళ్ళంత సన్నగా ఉంటేనే మనకి ఈ దోశ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఫ్రెండ్స్. అలాగే చాలా తక్కువ టైంలో ఉడకాలి అన్నా కూడా వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న కప్పు నిండా వరకు సూజీ రవ్వని వేసుకోవాలి. మనం ఎంతైతే సూజీ రవ్వని తీసుకుంటామో దానికి 3 రెట్ల వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కప్పుల వరకు గోధుమ పిండిని యాడ్ చేశాను. ఆ తర్వాత టేస్ట్కి సరిపడ ఉప్పుని, ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసి చేతి వేళ్ళతో అలా అలా కలుపుకోవాలి. పిండి మొత్తం ఎక్కువగా వెజిటబుల్స్లో ఉన్న వాటర్ అనేది బయటికి రిలీజ్ అవ్వకుండా చూసుకుంటూ చేతి వేళ్ళతో కలిపాము అంటే మనకి కలర్ అనేది తేడా రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇందులో టొమాటోలు వేసాం కాబట్టి ఎక్కువగా కలిపినట్లయితే టొమాటో కలర్కి వచ్చేస్తుంది. అలా కాకుండా నార్మల్ కలర్లో ఉండాలి అంటే వెజిటబుల్స్ ఏమాత్రం చెడిపోకుండా చేతి వేళ్ళతో కలిపేసుకోవాలి. ఆ తర్వాత మిగిలింది మొత్తం కూడా తగినంత వాటర్ని వేసి దోశ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఎక్కువగా ఉండేలాగా చూసుకున్నాము అంటే మన బాడీకి కావాల్సిన ఫైబర్ని ఈజీగా అందించగలుగుతాం ఫ్రెండ్స్. మన ఛానల్లో చూసినట్లయితే స్ప్రౌట్స్తో చేసినవి, బేసన్ ఫ్లోర్, అలాగే జొన్న పిండితో చేసినవి ఇలాంటివి అయితే ఎన్నో రకాలు ఉంటాయి. అన్నింట్లో కూడా రకరకాల ఇంగ్రీడియంట్స్, వెరైటీ ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసాము. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని ఒక స్పూన్ పిండిని తీసుకొని ఇలా కొంచెం మందంగా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి. మనం ఇందులోకి వెజిటబుల్స్ వేసాం కాబట్టి కాస్త మందంగానే వస్తుంది. ఇప్పుడు పిండి మొత్తం ఉడకకముందే అంటే ఈ దోశ మొత్తం ఉడకకముందే పైన కాస్త తేమగా ఉన్నప్పుడే మనకి ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బంగారు రంగులోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ నెయ్యిని వేసాను కదా ఫ్రెండ్స్, అందుకోసం అయితే ఎక్కువగా పొగలు అయితే వచ్చేస్తున్నాయి. ఎక్కువగా ప్యాన్ హీట్ అయినప్పుడు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కాటన్ క్లాత్ పెట్టి ప్రెస్ చేస్తూ ఉడికించామంటే మంచి రంగులోకి ఉడుకుతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా చేసిన వాటిని డైరెక్ట్గా ఇలాగైనా తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా ఇంట్లో ఉన్న మామిడికాయ చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు.